దక్షిణ షిరిడీగా పేరున్న దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో వచ్చే గురువారం గురు పౌర్ణమికి భారీ ఏర్పాట్లు చేయనుంది దిల్సుఖ్ నగర్ సాయిబాబా ట్రస్ట్. ఇక రేపటి నుండి 11 వరకు 3 రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు సాయిబాబా ఆలయ చైర్మన్ శ్యామ్ కుమార్. 36 ఏళ్లుగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి సందర్భంగా బాబా దర్శనానికి 80,000 మంది భక్తులు వస్తారని, ఈసారి 1,00,000 మంది వచ్చే ఛాన్స్ ఉందన్నారు. గురు పౌర్ణమి ఈ సంవత్సరం గురువారం వచ్చింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా వయోవృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ అందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలు డైరెక్ట్గా దర్శనం చేసే ఏర్పాటు చేస్తున్నాం. బాబావారు వచ్చే భక్తులందరికీ కూడా అన్ని వేల మందికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా బాబావారి యొక్క అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారము, మున్సిపల్ వారి సహకారము, అవసరాన్ని బట్టి మెడికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పొద్దున్న నుంచే మనకు 5 o'clock నుంచే రష్ ఎలానో ఉంటుంది. పొద్దున నాదస్వరం, తర్వాత అభిషేకము, తర్వాత సాయి ఏకాహము, 24 గంటలు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. పౌర్ణమి, ఆ రోజు పౌర్ణమి కాబట్టి చండీ హోమం కూడా ఉంటుంది. 9, 10, 11 ఈ 3 రోజులు చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి అన్ని కూడా ప్రతి ఒక్క బందోబస్తు అన్ని విధాల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. దిల్సుఖ్ నగర్ సాయిబాబాకు అంత మంచి పేరుంది. ఎక్కడికి వెళ్ళి భక్తులు వస్తారంటే ప్రతి ఒక్క కాలనీలో గుడి ఉంది, కానీ దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడికి పోతే మా మొక్కులు తీరితేనే పద్ధతిలో ఇంతకుముందు టీవీ వాళ్ళు కానీ వీడియో వాళ్ళు కానీ మొత్తం సర్వే చేస్తే, అయ్యా మాకు ఇక్కడికి వస్తే మేము కోరుకుంటే మా పనులు ఇక్కడ మంచిగా జరుగుతాయని, కాబట్టికే మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పి భక్తులు చెప్పడం నుంచి మాకు చాలా ఆనందం అనిపించింది. ఈ టెంపుల్ ఇప్పటివరకు డెవలప్ అయిందంటే భక్తులతోటి, ఆకర్షణతోటి. ఇది మనం ఏదో సొంతం కాదు, భక్తులు ఉన్నప్పుడే భగవంతుని సేవ ఉంటుంది, అప్పుడే ఈ గుడి ముందుకు పోతుంది.